రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని నిర్ణయించనుందో అని ఇక్కడి ప్రజలు వేచి చూస్తున్నారు. ప్రస్తుతానికి టీడీపీ టికెట్ ఆశిస్తున్న నాయకులలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, అలాగే టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు ఉన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ఉండగా అధిష్టానం ఆయనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించి ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులలో గడిచిన 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో టీడీపీ ఉనికిని కాపాడిన జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు హామీ ఇచ్చి టికెట్ ప్రవీణ్ రెడ్డికేనని గతంలో చెప్పినప్పటికీ ప్రస్తుతానికి ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి వల్ల టికెట్ ఖరారు విషయంలో అటు అధిష్టానం ఇటు మాట ఇచ్చిన నారా లోకేష్ జాప్యం చేస్తూ ఉండగా సీనియర్ నాయకులుగా పేరుంది. అటు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉన్న సీఎం రమేష్ నాయుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ తానేం తక్కువ కాదు అని గడిచిన 7 నెలల నుంచి ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో అన్నా క్యాంటీన్ పేరుతో ప్రతిరోజు దాదాపు 3000 మందికి అన్నదానం చేస్తూ ప్రచార బాధ్యతలు కూడా తన భుజాన వేసుకుని నాయకులను కూడగట్టుకుని ముఖ్యంగా వైసీపీ అసమ్మతి అలాగే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై అలకబూనిన నేతలను టీడీపీలో చేర్చుకుంటూ ముందుకు వెళుతున్న నేత సీఎం సురేష్ నాయుడు. టికెట్ తనకే ఖరారు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ నాయకుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఉదయం సాయంత్రం తప్పక పాల్గొంటూ అటు రాష్ట్రంలో ఇటు నియోజకవర్గంలో టీడీపీని గెలిపించాలి అంటూ కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఉండగా మరో సీనియర్ నాయకులు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తనకు కానీ తన కుమారుడికి గాని ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఇవ్వాలని పలుమార్లు అధిష్టానానికి విన్నవించుకున్నట్లు తెలియవచ్చింది. గడిచిన 5 దఫాలు ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన పెద్దయనగా పేరుగాంచిన నంద్యాల వరదరాజుల రెడ్డికి అర్ధబలం తక్కువైనప్పటికీ అంగబలం నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆయన నేర్పరితనానికి నాయకులు ఫిదా అయిపోతారు. ఎక్కడికి వెళ్లినా తన వెంట నాయకులను కార్యకర్తలను వెనకేసుకుని అటు ప్రభుత్వానికి ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ప్రశ్నిస్తూ సమస్యలను వేలెత్తి చూపుతూ ప్రజలకు చేరువవుతూ తనకంటూ ఒక గుర్తింపు గౌరవాన్ని సంపాదించుకున్న నేతగా వరద నిలుస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ టికెట్ ఖరారు చేయకపోవడం పట్ల ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ టికెట్ ఖరారు విషయంలో అధిష్టానానికి జాప్యం తగదని త్వరితగతిన ఇక్కడి అభ్యర్థిని గుర్తించి పోటీలో నిలిపే దిశగా అధిష్టానం అడుగులు వేసి రానున్న రోజుల్లో టికెట్ దక్కక అసహనంతో ఉన్న నేతలను బుజ్జగించి గెలుపు దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నారు.